మానవాళి చెడును దుఃఖాలను భోగిమంటల్లో వేసి కొంగొత్త ఆశయాలతో ముందుకు సాగాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర ఆకాంక్షించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో భోగి వేడుకల్లో పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. భోగి సంక్రాంతి పండుగలు నియోజకవర్గ ప్రజల్లో నూతన ఉత్సాహం నింపాలన్నారు. భోగి మంటలు ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు పంచాలని చెప్పారు. భోగి మంటల్లో ఆనవాయితీగా వస్తున్న పాత వస్తువుల దహనంలో కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీల పత్రాలను చంద్రదగ్ధం చేశారు. అబద్ధపు హామీలతో మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందని ఆరోపించారు. రామగుండం నియోజకవర్గంలో కూల్చివేతలు, మొండిగోడలు రాజ్యమేలుతున్నాయని, నిరంకుశ పాలనకు ప్రజలు స్వస్తి పలకాలని మాజీ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. మకర సంక్రాంతి పాత చెడు జ్ఞాపకాలను తుడిచివేసి కొత్త సంతోషాలకు స్వాగతం పలుకుతుందని చందర్ కోరుకున్నారు. భోగి పండుగ సందర్భంగా రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్థానిక గోదావరి చౌరస్తాలో ఈరోజు భోగి మంటలను వెలిగించడం జరిగింది. ఈ యొక్క భోగి మంటలలో ఆనవాయితీ పాత వస్తువులన్నింటినీ కూడా కాల్చి కొత్త లక్ష్యాలతో కొత్త ఆలోచనలతో ముందుకు పోవడం అనేది ఈ యొక్క పండుగ ప్రత్యేకత. ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క ప్రభుత్వం తెలంగాణలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలతోని ఏర్పడ్డది కాబట్టి ఈ 420 హామీలను ఈ 2 ఏళ్లలో నెరవేర్చలేదు కాబట్టి ఈ యొక్క 420 హామీలను ఈ యొక్క భోగి మంటలలో ఇలా కాల్చడం జరిగింది. రామగుండం నియోజకవర్గంలో అన్ని కూల్చడాలు, ఎవరికి కూడా చిన్న నష్టపరిహారం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు కాబట్టి ఈ యొక్క పరిపాలనకు